నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్। కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ ఎన్నిక కాకముందే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా ఉందని ఈ రోజు ప్రజల ముందు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్న బండి సంజయ్ మాటలను ఖండించారు మేయర్ సునీల్ రావు। కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు। రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వాటానిచ్చింది తప్ప పూర్తి స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయం తెలవకుండా మాట్లాడుతున్న బండి సంజయ్కి కనీస ఇంగిత జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు। ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్కి ఏం తీసుకొచ్చావో ప్రజల ముందు వచ్చి చెప్పాలని, నీవు మంచి చేస్తే మేం కూడా స్వాగతిస్తామని అన్నారు। అసత్య ప్రచారాలను మానుకుని అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు। గతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రమ్మని నేనే స్వయంగా పిలిచానని మేయర్ తెలిపారు। అంటే 2017లో వారు పార్లమెంట్ సభ్యులు కాదు, 2018లో వారు పార్లమెంట్ సభ్యులు కాదు, మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అని మీరే సభలో చెప్పాలి। ఈరోజు మీ ప్రభుత్వం, మీ కేంద్ర ప్రభుత్వమే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2017లో 8 లక్షల రూపాయలు ఇచ్చింది, 2017లో మళ్ళా 17-18లో 1 కోటి రూపాయలు ఇచ్చింది వివిధ కార్యక్రమాలు ప్రారంభించాలని। అంటే నేనేమంటున్నా, మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చింది ఎవరో మరి మీరే చెప్పాలి। ఇన్ని రోజుల నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉంటాం, ఇది ఆ లెక్కలు ఆధారం, ఇది కరీంనగర్ నగరపాలక సంస్థకు వచ్చిన నిధుల వివరాలు చెప్తా ఉంటాం, అఫీషియల్గా చెప్తా ఉన్నాం। కాబట్టి కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో మీ పాత్ర లేదు, దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి। కరీంనగర్ స్మార్ట్ సిటీ గత పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వచ్చిన స్మార్ట్ సిటీ మాత్రమే। కాబట్టి నేను దయచేసి ఈ విషయాలు మీరు మళ్ళీ ఇంకోసారి మాట్లాడద్దు అని చెప్పి నేను కోరుతాను। స్మార్ట్ సిటీ నేను తీసుకొచ్చిన దయచేసి ఇంకోసారి మీరు చెప్పకపోతే మంచిది। ఇప్పటి వరకు కరీంనగర్ స్మార్ట్ సిటీ హెడ్ కింద దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్। Choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది। మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది। మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది। మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్। యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్।